యేసుక్రీస్తు వారు పోయినసారి మనం చెప్పుకున్న మాటలు ఏంటంటే, నరులైన మీ కొరకు నరుడిగా అవతరించాడు. నరుడిగా అవతరించిన మరి ఆయన ఎందుకు అవతరించాలో ఎవరైనా తెలుసుకున్నాము. భయపడే మన కొరకు భయాన్ని తీసివేయడానికి వచ్చాడు. అలాగే అంధకారంలో నివసిస్తున్న మన కొరకు వెలుగులోకి నడిపించడానికి వచ్చాడు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. వెలుగులోకి నడిపించడానికి వచ్చాడు. అంధకారంలో జీవిస్తున్న మనము వెలుగులోకి నడిపించడానికి దేవుడు వచ్చాడని మనం చెప్తున్నాం. అలాగే శ్రమల్లో ఉంటున్న మనము శ్రమల నుంచి విశ్రాంతిని ఇవ్వడానికి వచ్చాడు. అలాగే ఆర్థికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, యహమందు పరమందు మనకి విశ్రాంతి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అదే రీతిగా హీనులుగా ఉన్న మన కొరకు దీనుడే వచ్చాడు. అంటే పనికిరాని మన కొరకు ఆయన చాలా తీర స్థితిలో దిగజారి వచ్చాడు. మహాకాశం నిలిచిపెట్టి ప్రభు పాదాలు కడిగి అంత దిగజారిపోయి ఉన్నాడు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. శిశువుల యొక్క పాదాలు కడిగి ఉన్నాడు, అంత దిగజారిపోయి ఉన్నాడు, దీనుడిగా వచ్చి ఉన్నాడు. అలాగే మనందరము అంటే దేవుణ్ణి స్పందించి స్తుతించడానికి దేవుడు ఇష్టపడి ఈ లోకంలోకి నేర్చుకోవడానికి వచ్చాడు. అంటే తండ్రిని స్తుతించాలి, కనపరచాలని ఒక ఆశ. ఆయన మనల్ని ఎందుకు చేశాడంటే, భూరాజులు నాకు మహిమ తెస్తారు అనే ఒక ఆలోచనతో మనల్ని చేశాడు. కానీ మనమే ఆ మాట వెనక దూరంగా ఉంటున్నాము. అలాగే చివరిని చూసినట్టే చూసి ప్రకటించడానికి, మనల్ని ఇతరులకి బయలుపరచడానికి, పరలోకం గురించి తెలియపరచడానికి అది మనల్ని ఇక్కడ ఎన్నుకున్నాడు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. లోకసభలో ఉంటుంది, వాళ్ళు ప్రశ్నింప చేసుకుంటూ వెళ్ళారని వదిలే వాళ్ళు గొల్లలో ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారంట, అందరికీ తెలియపరచుకుంటూ వెళ్ళిపోయారంట. అది చూసినట్టు కానీ విన్నట్టు కానీ వాళ్ళు మాట్లాడుకుంటూ చూసుకుంటూ అందరికీ తెలియపరచుకుంటూ వెళ్ళిపోయారంట. యేసుక్రీస్తు వారు రావడానికి కారణాలు ఇవి. అలాగే యేసుక్రీస్తు వారు రావడానికి కారణాలు ఇంకా ఉన్నాయి. ఎందుకు వచ్చాడు అంటే, భూమి మీద ప్రతి జనము నశించడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి, లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆ లోక ప్రజలను ప్రేమించి లోక ప్రజలకు సువార్త ప్రకటించుకొని, అంటే మనకు అప్పచెప్పాడు సువార్త ప్రకటించడానికి అవకాశము ఇచ్చాడు. అలాగే ఆయన కూడా కొన్ని నేర్పుకోవడానికి, సువార్త ప్రకటించడానికి పరలోకం అనేది ఒకటి ఉన్నది. ఆ పరలోకంలో మీరు ఉండాలి, అందుకని ఆ పరలోకంలో ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పడానికి వచ్చాడు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎందుకని అంటే, మీకు నరకం తప్పించడానికి వచ్చాడు అంటున్నాడు. నరకం తప్పించి పరలోకం చేసుకోవడానికి వచ్చాడు. పరలోకం చేరటానికి వచ్చాడు కాబట్టి పరలోకంని మనం ఆశిద్దాము, ఈ లోకమును మర్చిపోదాం. దేవుడు లోకంలో కొంతకాలమే ఉంచేది, తర్వాత ఇది యాత్రే కాబట్టి, ఇది ముగించాలి కాబట్టి, ఎప్పటికైనా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కాబట్టి వెళ్ళబోయే రాజ్యాన్ని మనం ఎతకాలి ముందు, అది చెప్తాడు దేవుడు. మరి క్రీస్తు మానవుల కొరకు ఎందుకు వచ్చాడు అనేది మళ్ళీ మనం చూస్తున్నాము. లోకాసువార్త 2:12 మనం చూసినట్టే ప్రతి ఒక్కళ్ళకి రక్షణ కలిగజేయడానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. లోకాసువార్త 2:12 మనం చూసినట్టే దానికి ఇదే ఆనవాళ్ళు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆమేన్. హల్లెలూయా. ఎవరు స్తోత్రాలు చేసింది? దూతలు, సర్వ సమూహము, దేవుని యొక్క దూతలు దేవుని స్తుతిస్తూ సువార్తమానం అందించాయి. ఆమె చేద్దామా? సువార్తమానం అందించాయి. ఏమని? తనకి ఇష్టలైన వారికి సమాధానము కలుగును గాక అని పలికినాయి.